వాళ్ళు కూడా మీకు అడ్వైజ్ చేస్తారు. ఇదే కాకుండా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటి కస్టమర్కి అంటే వాస్తవంగా ఈరోజు మీకు తెలుసు మీరు కస్టమర్ పెట్టుబడికి ముందు ఎక్కడైనా మేము ముందు మౌలిక వసతి కావాలా. ఏదో ప్లాట్ కొన్నామంటే ఏదో 15 అడుగుల రోడ్డు 20 అడుగుల రోడ్డు మేము ప్లాట్ ఇవ్వచ్చు. మేము మన నామ్స్ ఎలా అంటే మెయిన్ అప్రూవ్ ఇవ్వచ్చు, దాంతోపాటు 40 ఫీట్ రోడ్స్ 30 ఫీట్ రోడ్స్ మినిమం అంటే రోడ్డు బాగుండాలా. అంటే మీ మౌలిక వసతి అంటే ఆ రోజు కూడు గుడ్డ ఎట్లా మానవుడు బతికేదానికి అవసరమో అదేవిధంగా ఆ ప్లాట్ తన ఉనికిని చాటుకోవాలంటే మెయిన్ డెవలప్మెంట్స్ అంటే నేను కూడా ఇక్కడ ఇదే రేట్తో 20,000కి ఇవ్వచ్చు అనుకోండి బ్రహ్మాండంగా. ఈ 40 ఫీట్ రోడ్స్ కాకుండా 60 ఫీట్ రోడ్ కాకుండా ఒక 15 అడుగుల రోడ్డు 20 అడుగులు చేసి ఈ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకుండా కరెంట్ లేకుండా ఆర్చి లేకుండా చుట్టూ కాంపౌండ్ లేకుండా ఇవన్నీ కూడా బీటీ రోడ్ కాకుండా ఓరక ల్యాండ్ మీద ఒక 20 ఫీట్ రోడ్ వేసి మీకు 20,000 రూపాయలు కంగారు వచ్చి హ్యాపీగా నాకే నష్టం లేదు. కానీ మీరు గుర్తుంచుకోండి అంటే ఇక్కడ ఎక్కడైతే డెవలప్మెంట్స్ ఉంటాయో ఈ యొక్క మీ యొక్క ప్లాట్ ఎక్కడైతే భద్రత ఉందో అక్కడ కాస్ట్ ఉండదు, అక్కడ అమ్మేవాళ్ళు తక్కువ ఉంటారు, కొనేవాళ్ళు ఎక్కువ ఉండదు, ఆటోమేటిక్గా మీ ప్రాపర్టీ వాల్యూ పెరిగిపోయింది. ఒక్క దగ్గర పవని జై శ్రీరామ్ చెప్పు. జై ఎస్ఎల్ఎన్ జై ఎస్ఎల్ఎన్ సార్. జై ఎస్ఎల్ఎన్ జై శ్రీరామ్. జై శ్రీరామ్.